మరి వైఎస్ జగన్ పై అటు షర్మిల చేస్తున్న ఆరోపణలపై మీ రియాక్షన్స్ ఏంటి? ఇవాళ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం గమనించొచ్చు. ఇప్పుడు షర్మిల గారు 3 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడుతుందో మనకు తెలుసమ్మా. తెలంగాణలో ఏం మాట్లాడింది? తెలంగాణ బిడ్డ అన్నది, తెలంగాణ కోడలు అన్నది, ఎవర్రా నన్ను తెలంగాణ కోడలు కాదన్నది, నేను ఇక్కడనే బతుకుతా అన్నది, ఈ గడ్డ మీదనే సస్తా అన్నది, ఆడ పాలేరులో పోయి మట్టి పట్టుకుంది, ఆ మట్టి పట్టుకొని నేను ఈ గడ్డ మీదనే ఉంటా అన్నది, రేవంత్ రెడ్డిని రేటింగ్ రెడ్డి అన్నది, చంద్రబాబు నాయుడు తిట్టింది, 3800 కిలోమీటర్లు తిరిగి కేసీఆర్ను రాహుల్ గాంధీని తిట్టింది, రాజశేఖర రెడ్డి గారు ఉంటే కాంగ్రెస్ పార్టీని తుప్పుమని ఉంచుతుంటా అని చెప్పింది, అక్కడ దుఃఖం బంద్ చేసుకుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ ఎందుకు వచ్చినావు? అక్కడ ఎందుకు మాట్లాడినావు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇక్కడేం మాట్లాడుతున్నావు? ఆమె చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రిక, ఒక దత్తపుత్రుడు ఉండే, ఇప్పుడు ఆమె ప్యాకేజ్ స్టార్లు ఇద్దరయ్యారు ఆయనకు. చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయిలో ఓటమి భయం పట్టుకుందమ్మా. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీ అమ్మ మొగడు, నీ తాత మొగడు, నీ ముత్తాత మొగడు, ఏం లాంగ్వేజ్ ఇది? 14 సంవత్సరాల 13 నెలలు ముఖ్యమంత్రిగా చేసినావు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు చేసినావు. ఇటువంటి మనిషి 74 ఏళ్ళ ఏజుకు కూడా గౌరవించుకోకుండా ఆయన కొడుకు సమానుడైనటువంటి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని అవాక్కులు చెవాకులు పేలడము, ఇక్కడ చెల్లెలతోడు తిట్టియడము, అక్కడ సునీతారెడ్డిని గ్రిప్లో పెట్టుకొని ఆమెతోడు తిట్టియడము, అంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకు అర్థమైంది ఏంటంటే, ఇక నేను ఓడిపోతున్నా, నాకు చిప్పకూడు బచాయించాలంటే మోడీ గారికి ఇప్పుడన్నా కాళ్ళు పట్టుకొని ఆయనకు జీవుదురంటే రేపు రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇబ్బంది పెట్టి ఆయన కేసులలో ఇరికి జైళ్ళలో పెడితే దాన్ని నేను మోడీ గారిని పట్టుకొని ఏమో చేసుకుందామని ఆలోచన చేస్తున్నాడు కనుక మోడీ గారి పరిస్థితి కూడా భారతదేశంలో అంత అనుకూలంగా ఉందనుకుంటే పొరపాటు. ఆయన కూడా ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న మనిషి, భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నటువంటి మోడీ గారు ఇవాళ ఒక చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి దగ్గర, ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తి దగ్గర, అసలు ఆయనకు ఏం మాట్లాడుతాడో అర్థం కాని వ్యక్తి దగ్గర వచ్చి కూడా ఆయన స్క్రిప్ట్ చదువుతుందంటే ప్రజలకు అర్థమవుతుంది.